సస్పెండ్ చేశారని రాత్రి 9 గంటల కాడ వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. మాకేమి సస్పెండ్ చేసినట్టుగా మా నెంబర్కి కానీ మాకైతే మెసేజ్ రాలేదు. సరే వెయిట్ చేసాం నిన్నంతా. సస్పెండ్ చేశారు మేమేం తప్పు చేసామని సస్పెండ్ చేశారని నేను అడుగుతున్నా. దీంట్లో ఏం చెప్పారంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడినాను. నేనేం కార్యక్రమం, నేనేమన్నా ఎర్రచందనం స్మగ్లర్నా లేదా గంజాయి దొరుకుతున్నా? చట్ట విరుద్ధం అంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం కావడం. నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ లైన్ ఎవరైనా రిజైన్ చేయమన్నప్పుడు లేదా సస్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు. అటంతా లేకుండా నన్ను సస్పెండ్ చేశారు. సరే ఓకే మంచిది. నన్ను ఎందుకు చేశారో చెప్తే బాగుంటుందని మీ ద్వారా అడుగుతున్నా. నేను అనుకునేది ఏమంటే నా మీద ఉండే కక్ష మేము నిలదీస్తున్నామని. ఎందుకంటే మా మండలంలో అన్ని రకాలుగా 2009లో చెంగారెడ్డి ఓడిపోయిన తర్వాత 2014లో ముద్దుకృష్ణ నాయుడు ఓడిపోయిన తర్వాత మాకు నష్టం ఎక్కువ జరిగింది. 2019లో ఈమె గెలిచి మాకు నష్టం ఎక్కువ జరిగింది. ఎట్టంటే మా మండలంలో 2000 ఎకరాలు టీకేటీ భూములు ఉన్నాయి, నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నాయి, ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్లు ఉన్నాం, ఎన్నో రకాల ఇండస్ట్రీలు చూటాయి. 2019లో ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి EMC 3కి 30 కోట్ల రూపాయలకి భూములు ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ పార్టీ రాలేదు, మా పార్టీ వచ్చింది. ఈమెకి ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు. ఆ భూముల్ని కమిషన్లకు కక్కుర్తిపడి టీటీడీ వాళ్ళకి దారాదత్తం చేసింది. టీటీడీ వాళ్ళకి ఇస్తే మాకేం లాభం? ఏమైనా ఇండస్ట్రీ వచ్చి ఉంటే నేషనల్ హైవేకి ఆనుకోండి భూములు, అట్లా కొద్దిగా నష్టం చేసింది. దాంట్లో మేము నిలదీసాం. కేవలం ఆ భూముల్లోనే ఇంచుమించు 12 కోట్ల రూపాయలు వాళ్ళ అన్నాదమ్ముళ్ళు ఆమె కమిషన్ రూపంలో దండుకోవడం జరిగింది. అదే కాకుండా చెక్కుల రూపంలో తీసుకోవడం జరిగింది. దీని మీద రాబోయే ప్రభుత్వాన్ని ఎన్క్వైరీ చేయమని మీ ద్వారాగా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా టోల్ గేట్ కాడ భూదాన భూమి 12 ఎకరాలు ఉంటే మేము ఆపించాం. ఆపిస్తే నన్ను తెలియకుండా ఆర్టీఓ గారికి పెట్టి కన్వర్షన్ చేసింది. నేను అప్పుడు నిలదీశా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఇదే కాదు, అంగన్వాడీ టీచర్లు మా మండలంలో నలుగురిని ఫిలప్ చేస్తే ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి 10% వసూలు చేయడం జరిగింది. సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇవన్నిటికీ మీ ముందర మీ ద్వారాగా నేను ఆమె చెప్తున్నా, నేను నిరూపిస్తాను. ఆమె నిరూపించే పని అయితే కాణిపాకం రమ్మని రెడీగా ఉంటా. ఎందుకంటే ఫేక్ న్యూస్ మేము చెప్పడం లేదు. ఎవరైతే తీసుకున్నారో, ఎవరి దగ్గర అయితే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 10% కానీ ఈ చెక్కుల డబ్బులు కానీ ఇవన్నీ నేను నిరూపించడానికి సిద్ధంగా. అదే కాకుండా ఇంకా నేనేదో అభివృద్ధి చేశాను వనమాలపేట. ఏం అభివృద్ధి చేస్తుందో నాకు అర్థం కదా. మేము హైవేకి దగ్గర ఉన్నాం, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాం, తిరుపతి దగ్గర ఉన్నాం. దగ్గరగా ఉంటే గవర్నమెంట్ అన్ని రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు చెప్తే ఏమైనా ఒక ఇండస్ట్రీ ఇచ్చింది ఆమె ఏపీఐసి చైర్మన్ ఉండి. ఇక్కడనే కాదు, కోసల నగరంలో కూడా నేను అడుగుతున్నాను. ఇంకోటి ఏమంటే అట్లీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు కూడా డబ్బులు తీసుకున్నారండి వాళ్ళ. ఈ మాదిరిగా ఉంటే మేము ఎట్లా ఓటు వేయాలా, మేము ఎట్లా జనాలకు పోవాలని మా హైకమాండ్కి చెప్పడం జరిగింది. చెప్పినా మా హైకమాండ్ పట్టించుకోకుండా ఆమెకే సీట్ ఇచ్చారు. కాబట్టి మేము ఆమె పని చేయమని చెప్పాము. మేమైతే పని చేయలేదు. అప్పుడు ఇట్లాగా ఆమె మీద నేను అభివృద్ధి చేసినాను, నన్ను చూసి ఓటేస్తున్నారు అంటే ఎక్కడ వేస్తారో జూన్ 4వ తేదీ మీకే తెలుస్తుంది ప్రస్ఫుటంగా. ఇంతకు మించి ఏం మాట్లాడాలో మాకు అర్థం. ఇప్పటికీ 4 ఉన్నారు మా మండలంలో, మా కాన్స్టిట్యూన్లో. ఎవరు? ఆమె భర్త, ఇతర అన్నదమ్ములు. ఈసారి కానీ గెలిపిస్తే ఇంకా 5 మంది 6 మంది అవుతారు. వాళ్ళ భార్య బిడ్డలతో పాటు వాళ్ళు పుట్టిన సంతానాలు కూడా వచ్చేస్తారు. కాబట్టి నేను మీ ద్వారాగా మా నాయకుడు చెప్తున్నా చంద్రబాబు గురించి, చంద్రముఖి అని. మా నగిరికి అయితే ఆమె చంద్రముఖి కరెక్ట్గా సరిపోయిందండి. ఏంటంటే మా భూములు దోచేస్తుందా, చిన్న ల్యాండ్ అక్విజిషన్లో పర్సెంటేజ్ తీసుకుంటా ఉందా, చిన్న ఉద్యోగాలకు డబ్బులు తీసుకుంటా ఉందా, ఎంఆర్ఓలు కానీ ఎస్ఐలు కానీ ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళకి డబ్బులు తీసుకుంటా ఉందా, ఇసుక గ్రావులు అమ్ముకుంటా ఉందా, లేఅవుట్ అప్రూవల్కి తీసుకుంటా ఉందా. ఎక్కడ ఆమె మొత్తాన్ని మా నగిరి నియోజకవర్గాన్ని ఆమె ఆవగించేసింది. నేను మీ ద్వారాగా మా నగిరిలో ఉన్నటువంటి
ప్రజలకి ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నలుగురం ఆమెని మన దగ్గర నుంచి తరిమి కొట్టాలా, కొట్టకపోతే మన ఆస్తుల్ని మనల్ని బతకనివ్వదు, మన ఆస్తుల్ని మనం కాపాడుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి మేమందరం ఆమె చేసే ప్రసక్తే లేదని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకటి మాట వస్తే రామచంద్ర అన్ని వాళ్ళని వెళ్ళి వాళ్ళ సపోర్ట్ ఉంటున్నామే, మాకు సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ ఉన్నాను, మా సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తున్నామే, ఆయన ఎందుకు ఆమె ఈదులో లాగుతున్నట్టు నేను ఆమె సపోర్ట్ మాకు ఉంటే నాకు ఇంకా కూడా డబ్బులు 34-35 లక్షల రూపాయలు రావాలి. కావాలని బ్లాక్మెయిల్ రాజకీయం, టికెట్కి బ్లాక్మెయిలే, గెలిచేదానికి బ్లాక్మెయిలే. ఎందుకు ఆమె ఇలాగా ఉండడం? మేమందరం 2012 నుంచి ఉన్నాం. పార్టీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినారో అప్పటి నుంచి పనిచేస్తున్నాం. ఈరోజు ఆమె స్థితి ఎట్లుందంటే మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి కూర్చొని పెట్టుకొని మాట్లాడే పరిస్థితి ఇస్తాం. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ఆత్మహత్య చేసుకోమని చెప్తాను నేను.